హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ పక్కా మాస్ సినిమాస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి అర్జున్ సర్నా వైజయంతి మూవీ గురించి. అండ్ స్టారింగ్ వచ్చేసి మన కళ్యాణరామ్ గారు అండ్ విజయశాంతి గారిని మెయిన్ లీడ్ రోల్. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరోకి అయితే వాళ్ళ అమ్మగారు అంటే పిచ్చి ప్రేమ. అండ్ అంత ప్రేమ ఉన్న వాళ్ళ అమ్మగారు అయితే మన హీరో పోలీస్ అవ్వాలని అయితే అనుకుంటారండి. బట్ మన హీరో అయితే రౌడీ అయితే అవుతాడు. అండ్ అలా అయిన తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. అండ్ మూవీ ఎలా ఉందంటే, ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ అయితే చెప్పాలండి మీకు. తెలుగు కమర్షియల్ సినిమా టెంప్లెట్ నచ్చకపోతే నా రివ్యూ ఎక్కడితో ఆపేయండి, ఇంకా ముందుకు వెళ్ళొద్దు. లాజిక్స్ అన్నీ కావాలి అనే వాళ్ళకి ఈ మూవీ అసలు సెట్ అవ్వదండి. అండ్ తెలుగు కమర్షియల్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ రివ్యూ ఆ కాంటెస్ట్లోనే ఉంటుంది నాదైతే. అండ్ జనరల్ రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను, మీరు వెళ్ళి చూసేయండి. అండ్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ గుడ్ తెలుగు కమర్షియల్ మూవీ అండి. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యా. మూవీ టీజర్ రాకముందు నాకు ఏ హైపు లేదండి. అండ్ వచ్చాక ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని అనిపించింది అంతే. హీరోయిక్ ఫైట్స్, ఎమోషన్, ఏ డీసెంట్ స్టోరీ అనుకునే వెళ్ళానండి. అండ్ అలా వెళ్ళిన తర్వాత నేనైతే సాటిస్ఫై అయితే అయ్యానండి. ఈ మూవీ అయితే మనకి పక్కా తెలుగు కమర్షియల్ మూవీ టెంప్లెట్లోనే ఉంటుందండి. ఫైట్స్, సాంగ్స్, మదర్ సెంటిమెంట్ మెయిన్ బేస్ అవే. అండ్ అవి మాత్రం మనకి మెయిన్ వర్కౌట్ అయ్యాయి. అలా అని తోపు తురుమని అయితే నేను అన్నాను. ఒక మంచి ఫ్యామిలీ, ఒక మాస్ కమర్షియల్ మూవీ విత్ సెంటిమెంట్ చూడాలనుకుంటే మీరు వెళ్ళి చూసేయండి. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ మెయిన్ కళ్యాణ్ గారు, మీకైతే హ్యాట్స్ ఆఫ్ అండి ఆ క్లైమాక్స్ కోసం మీరు ఒప్పుకున్నందుకైతే. అండ్ కళ్యాణ్ అన్న ఎనర్జీ మాత్రం సూపర్ అండి. అండ్ విజయశాంతి గారు కూడా చాలా డైనమిక్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మనకి. అండ్ మెయిన్ స్ట్రెంగ్త్ సెంటిమెంట్ అండి, అది మాత్రం బాగా పండింది. అండ్ ఓపెనింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ వైజయంతి ఐపీఎస్ని అయితే ఈ మూవీలో మనం చూసేస్తామండి. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్ అప్రోచ్. అండ్ ఫైట్ సీక్వెన్స్ అవన్నీ చాలా బాగుంటాయి ఈ మూవీలో అయితే మనకి. అండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ నెగిటివ్ ఏంటంటే, రొటీన్ టెంప్లెట్లో వెళ్తుంది ఈ మూవీ. అండ్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది అంతే. ఒక తెలుగు కమర్షియల్ మూవీ ఎమోషన్తో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది మనకి. అండ్ డెఫినెట్లీ బాగుంటుంది, బట్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో. అండ్ మీరైతే అలా వెళ్ళి చూసి వచ్చేయండి. అండ్ నేనైతే ఈ మూవీకి 3 స్టార్స్ అయితే ఇచ్చేస్తానండి, చెప్తున్నాను. అండ్ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదండి పక్కా తెలుగు కమర్షియల్ మూవీస్. అండ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఇది మనకి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sky.